హాయ్ ఫ్రెండ్స్, టైమ్ 4 o'clock అవుతుంది. సో మా ఇల్లు అయితే మొత్తం చెత్తగా తయారైంది. నేను మొత్తం అంతా అసలు క్లీన్ చేయడమే మానేశాను. సో చాలా దారుణంగా తయారైంది. నేను ఇలాగా వీడియోస్ చేస్తూ కొంచెం ఇల్లు సర్దుకుందాం అనుకుంటున్నా. మీతో షేర్ చేసుకుంటే నాకు షేర్ చేసుకున్నట్టు ఉంటుంది, నా పని ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి ఈరోజు నేను వీడియో షేర్ చేసుకోబోతున్నా. చిన్న షార్ట్స్ కింద ఎలా క్లీన్ చేసుకుంటున్నా సాంగ్స్తో ఎంజాయ్ చేద్దాం. కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఏం చేయాలో ఏం చేయకూడదు చెప్తే చేస్తాం కదా. సో 4 ఎందుకు లేచానంటే మా పెద్ద అబ్బాయికి దసరా హాలిడేస్ వచ్చినాయి. సో ఆయన గారేమో వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సో నాకు చిన్న బాబు మాత్రమే ఉన్నాడు, వాడు వచ్చున్నాడు. వాడు లేచేలోపు అయినంత మట్టికి చేసేద్దాము అని చెప్పేసి ఇంత పొద్దున్నే మార్నింగే లేచాను. ముందైతే పడుకుంటూనే ఉండేదాన్ని. ఇప్పుడు వాడు లేచేలోపు నేను లేచి గబగబా చేసేసుకుంటూ తర్వాత పడుకోవచ్చులే అన్న ఫీలింగ్తో మార్నింగే లేచి మిగతా పనులన్నీ చేసుకుంటాను మ్యాక్సిమం. సో నా ఇల్లు వచ్చేసి చాలా అంటే చాలా డర్టీగా ఉంది. సో క్లీన్ చేసేసుకుందాం. మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి చాలా నీట్గా చేయాలి అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది, ఫాస్ట్గా కూడా చేయాలనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇంకా వీడియోస్ అవి చేసుకోవాలి కదా. సో అందుకని మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మార్నింగే కాబట్టి నా ఫేస్ ఇలాగా రోసీగా ఉంది. ఏం అనుకోకండి, నాతో క్లీన్ చేసేసుకుందాం. వచ్చేసింది. ఏమన్నా నాకు తెలిసిన టిప్స్ ఉంటే నేనేమంతా నీట్గా క్లీన్ చేసాను, జస్ట్ బేసిక్ క్లీనింగే చేస్తాను మా ఇంట్లో. కొంచెం బొజ్జింకలు అవి కూడా ఎక్కువైనాయి. సో ఏదైనా టిప్స్ ఉంటే మీరు కూడా నాతో షేర్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి. ఫస్ట్ నేను కిచెన్ దగ్గర నుంచి తర్వాత హాల్, తర్వాత బెడ్రూమ్, తర్వాత అవుట్ సైడ్ అవి చేసుకుంటాను. బాత్రూమ్ ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసేసుకుంటాను. సో ఒక్కొక్కటి చేసేద్దాం. ఒకవేళ మా బాబీ లోపలే పోతే ఎంత అయినా మట్టికి అంత చేసేసుకుంటాను. సో ఇప్పటి నుంచి చిన్న షార్ట్ వీడియోస్ వస్తాయి, కొంచెం ఇలా ఇల్లు సర్దడం అలాంటివి. తర్వాత గెట్ రెడీ విత్ మీ చేసుకుంటాను. మెల్లగా నేర్చుకుంటాను కాబట్టి మెల్లగా చేస్తాను, ప్రాబ్లం లేదు. మనకి ఇంకా అన్నీ రావడానికి ఒక 1 year అయినా పడుతుంది. సో మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా చూడండి. అన్ని వీడియోస్ చూసి కమెంట్ చేస్తే ఎలా ఉంది అది అని చెప్తే నేను చేయగలుగుతాను ఇంకా. సో సరేనా, బాయ్. నాతో పాటు చూసేయండి.